ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది విచ్ఛిన్నకారులు సంఘ విద్రోహ రూపంలో ఈ రాష్ట్ర మనోభావాలు దెబ్బతినే విధంగా ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్నారు. అందులో రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో చాలా ఘోరాతి ఘోరంగా, రే ఆంధ్రోడా నీ తాట తీయడానికి వస్తున్నాం, టైగర్ కేసీఆర్ విల్ కమ్ అంటూ ఇష్టానుసారం ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇష్టానుసారం మాట్లాడినటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. గతంలో ఇదే విధంగా మాట్లాడినటువంటి కత్తి మహేష్ అనే వ్యక్తిని నగర బహిష్కరణ చేశారు. మరి అతనికి వర్తించినటువంటి చట్టాలు ఇతనికి ఎందుకు వర్తించడం లేదు? రామాయణ మహాభారత గ్రంథాలను కూడా ఇష్టానుసారం అపహాస్యం చేస్తూ సీతమ్మవారి కోసం, అలాగే ఇతర హిందూ ధర్మంలో ఎంతో పవిత్రంగా కొలిచేటటువంటి అఖండ భారతీయులు పవిత్రంగా కొలిచేటటువంటి భగవంతుల్ని అందరినీ కూడా ఇష్టానుసారం ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నటువంటి రామ్ గోపాల్ వర్మ మీద పీడిఎఫ్ ప్రవేశపెట్టాలని, అలాగే రామ్ గోపాల్ వర్మని ఇంటెన్షనల్గా ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక యాంకర్ స్వప్న, ఆమె కూడా అతని అసాంఘిక కార్యకలాపాలని వీడియోల్ని అన్నింటినీ కూడా ప్రమోట్ చేస్తుంది. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు. అలాగే రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఇండియన్ ఆర్మీ అంటే మన భారతదేశంలో సైన్యం త్యాగాలకి వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఈ దేశ రక్షణ, అలాగే ప్రజల భద్రత, ఇవే ప్రధాన లక్ష్యంగా వాళ్ళు ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడుతున్నారు. అలాంటి గొప్ప వీరుల్ని